బీజేపీ అక్కడ తెలుగుదేశం పార్టీ ఎలాగా సంస్థాగతంగా ఉందో దానికి బీజేపీ జనసేన అని గాలి తోడైంది. దాదాపు 164 సీట్లు కొట్టగలిగారు. ఈ వచ్చే 2028 ఎలక్షన్స్లో బీజేపీ ఇక్కడ బలంగా వేళ్ళు అనుకునుంది. సంస్థాగతంగా కానీ ఎలాగైతే టీఆర్ఎస్ కొన్న 0 పార్లమెంట్, వీళ్ళకు ఒక 8, ఆ రకంగా బాగా బలంగా ప్రతిపక్ష పార్టీగా బలంగా అయిపోయింది. దీనికి అంటే ఎందుకని అడుగుతున్నానంటే, పోయిన ఎలక్షన్స్కి బీజేపీ జనసేన కలిసి పోటీ చేశాయి ఇక్కడ. దీనికి తెలుగుదేశం పార్టీ గాలి ఎంతో కొంత తోడయ్యి ఉమ్మడి కూటమిగా ఇక్కడ వచ్చే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా? నిజంగా అది జరిగితే మటుకు ఖచ్చితంగా అధికారంలోకి రావడం అయితే ఖాయం. రీసెంట్గా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు చూసాం. అవును, బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఎంపీ సీట్లలో చూడండి బీజేపీ పుంజుకుంది బాగా. మరి ఎమ్మెల్యేలో లెక్కండి, ఎంపీలు వచ్చాయి, ఎమ్మెల్సీలు వచ్చాయి. ఇంకా నెక్స్ట్ ఏంది టార్గెట్? ముఖ్యమంత్రి. బీజేపీ ఒక్కో రాష్ట్రం పైన పాగా వేస్తూ ఈరోజు బీజేపీ పార్టీ బలపడడానికి కారణం కేసీఆర్ గారే. నేను చెప్తా ఉన్నా, ఈరోజు తెలంగాణలో బీజేపీ పార్టీ బలపడడానికి కారణం కేసీఆర్ గారే. ఎందుకు? ఇంకా టీడీపీ ఎంటర్ కాలేదండి ఇక్కడ. టీడీపీ జనసేన ఎంటర్ కాలేదు. అది ఎంటర్ అయితే పరిస్థితి ఇంకోలా ఉంటుంది. ఎందుకంటే ఒక్క ఖమ్మం జిల్లా చూసుకోండి. ఖమ్మం జిల్లాలో గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చాయి, బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని వచ్చాయి? 2014 కానీ 2000 తర్వాత రెండోసారి ఎన్నికలు జరిగిన తర్వాత కానీ తెలంగాణలో ఎన్ని వచ్చాయి? మొన్న ఎలక్షన్లకు ముందు అంటే 23లో జరిగినటువంటి ఎలక్షన్లో ఖమ్మం జిల్లా ఒక ఉమ్మడిగా అంటే ఖమ్మం జిల్లా చూసుకుంటే 10 సీట్లకు కానీ ఒకటి సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీకి పోతే 9 స్వీప్ చేసిందండి కాంగ్రెస్. మరి అక్కడ ఆ యొక్క 9 నియోజకవర్గాల్లో మేజర్గా ఏ కమ్యూనిటీ అని ఉండేది? దాదాపు కమ్మ సామాజిక ఎక్కువ ఆ ఏరియాలో. అవును. మరి కేసీఆర్ గారిని అభివృద్ధిని చూసి ఓటేయచ్చుగా, మరి రేవంత్ రెడ్డి గారి యొక్క విజన్ చూసి ఓటేయచ్చుగా. అవును. క్లారిటీగా ఎందుకు తెలుగుదేశం పార్టీ తప్పుకుంది అంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క నిర్ణయం, అధిష్టానం నిర్ణయం అక్కడ పోటీ చేయాలా లేదా అనేది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ మళ్ళా పంచాయతీ స్థాయి నుంచి స్టార్ట్ చేసింది తెలంగాణలో అంటే కేసీఆర్ గారికి దాని ప్రభావం ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. అందుకే ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు ఆంధ్రులు, కృష్ణా జలాలు, టీటీడీ. అంటే మీరు బాగా గమనించండి, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మతానికి సంబంధించిన అంశం, కృష్ణా జలాలకు సంబంధించి ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశం. ఈరోజు రెడ్లు వెలమలు నాన్ లోకల్, రెడ్లు లోకల్ అనేది కులాలకు సంబంధించినటువంటి అంశం. మరి ఇప్పుడు ఎవరు రాజకీయం చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ ఎక్కడ కులం జుల్లే, మతం జుల్లే, ప్రాంతం జుల్లే. ఓన్లీ ఈరోజు హైదరాబాదులో 1,00,000 కోట్లు ఐటీ టర్నోవర్ జరుగుతుందంటే మరి బంగారు తెలంగాణ నిర్మించినటువంటి కేసీఆర్ గారి టైంలో జరిగిందా? దానికి మూలాలు ముందే పడ్డాయని తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసిందని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే శాంతాడంత లిస్ట్ ఉంటుంది. కులమే తీసుకుంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ కులమే తీసుకుంటే బీసీలకు ఒకప్పుడు ఇక్కడ రాజ్యాధికారం లేదండి. బీసీ జనాభా బాగా అధికం. అవును, రాజ్యాధికారం లేదు. అన్నగారు పటేల్ పట్వారీ అని ఒక వ్యవస్థ ఉండేది ఇక్కడ. అవును, ఆ వ్యవస్థని రద్దు చేసి పక్కన పెట్టారు. ఫస్ట్. సెకండ్ డెసిషన్, ఎప్పుడైతే 34% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అన్నారు, అంతకంటే ఎక్కువ నిలబడ్డారు. బీసీలకు రాజ్యాధికారం తెలుగుదేశం పార్టీ మాత్రమే తెలంగాణలో ఇచ్చింది ఇప్పటి వరకు. వేరే సగం బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ కేడర్ అండి. ఎందుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ భయపడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తారనే ఊహతోనే భయపడుతున్నారంటే, ఈవెన్ హైదరాబాద్లో ఎమ్మెల్యేలు ఇక్కడ టీడీపీలో నెగ్గిన తర్వాత అందులోకి వెళ్ళారండి. ఎస్, టీడీపీలో అప్పట్లోనే పోటీ చేస్తేనే ఎన్ని సీట్లు వచ్చాయండి? దాదాపు 16 సీట్లు వచ్చినాయండి. 17 సీట్లు వచ్చాయి. అవును. ఎలా వచ్చాయండి? 2004 తర్వాత తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం లేదు. 2004 ఎందుకు అంటున్నానంటే దాని తర్వాత ప్రతిపక్షంలోనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. 2013లో రాష్ట్రం విభజించిన తర్వాత 2014 పునర్విభజన చట్టం చేశారు. దాని తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడుదల చేశారు, సపరేట్ రాష్ట్రాలుగా చేశారు. ఇంకెక్కడుంది ప్రాతినిధ్యం తెలుగుదేశం పార్టీ తెలంగాణలో? అంటే
దాదాపు 21 సంవత్సరాలు దాటినా కూడా తెలంగాణ ప్రాంతంలో అటు రేవంత్ రెడ్డి గారైనా ఇటు కేసీఆర్ గారైనా రేపు ఇంకో నాయకుడైనా ఇంకో ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారి నామస్మరణ చేస్తే తప్ప ఇక్కడ పార్టీలు బతకవంటే 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధి ప్రాప్త కానీ ఆ నిర్ణయాలు తీసుకోవడంలో చేసినటువంటి కీలక ఘట్టాలు కానీ ప్రజల్లో ఇంకా బలంగా ఉన్నాయనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు, ఎటువంటి అతిశయోక్తి మనం సందేహించాల్సిన అవసరం కూడా లేదు. ఈ విషయం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇంకా బతికే ఉంది అంటారు మీరు. రీసెంట్గా ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మీటింగ్ పెట్టారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణలో. ఎంతమంది ఎంత ఉత్సాహం అనేది అందరికీ తెలిసింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదన్న వాళ్ళకి అప్పట్లో మాజీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి తెలంగాణ తెలుగుదేశం పార్టీకి జ్ఞానేశ్వర్ గారు ఒక సభ పెడితే ఎంతమంది వచ్చారండి? 2 లక్షల మంది వచ్చారు. 21 సంవత్సరాల తర్వాత ప్రాతినిధ్యం లేనటువంటి తెలుగుదేశం పార్టీకి కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తెలంగాణ అధ్యక్షుడు పిలుపు మేరకే 2 లక్షల మందితో సభ నిర్వహించారు, ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా స్వచ్ఛందంగా. మరి ఎక్కడ తెలుగుదేశం పార్టీ లేదంటారా? ఖచ్చితంగా ఉంది. నేను అదే అంటున్నా, నిజంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడికి స్టార్ట్ అయ్యింది అంటే బీజేపీ తెలుగుదేశం జనసేన కాంబోలో ఇక్కడ కూడా బాగా వేయాలి అనుకుంటే ఈ కాంబోలో వెళ్తే మటుకు 100% అధికారం గ్యారంటీ. అందుకే అటు కాంగ్రెస్ పార్టీ అయినా ఇటు బీఆర్ఎస్ పార్టీ అయినా రేపు ఇంకో పార్టీ అయినా ఆంధ్రోళ్ళు చంద్రబాబు నాయుడు, ఆంధ్రోళ్ళు అది చంద్రబాబు నాయుడు, అది కామన్ అది. ఏ పార్టీ వాళ్ళైనా తెలంగాణలో బతికి బట్టగట్టాలంటే ఆంధ్ర చంద్రబాబు నాయుడు ఏదో అనాలి, చంద్రబాబు నాయుడు. లేకపోతే కులాన్ని రెచ్చగొట్టడం, మతాన్ని రెచ్చగొట్టడం, ప్రాంతాన్ని రెచ్చగొట్టడం. దానికి ప్రాంతానికి ఒక ఇష్యూ, కులానికి ఒక ఇష్యూ, మతానికి ఒక ఇష్యూ. ఇటు అభివృద్ధి గురించి ఎవరు అడగరు, సంక్షేమం గురించి ఎవరు అడగరు, చెప్పిన హామీల గురించి ఎవరు అడగరు. ఆంధ్రోళ్ళు తెలంగాణ అనేది తెలంగాణ ప్రజల్లో కూడా బలంగా నాటాలని. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కుల మత ప్రాంతాలకు అతీతంగా రాజకీయంగా పనిచేసే వారికి ఇక్కడ ప్రాధాన్యత ఆలోచన చేస్తారు ప్రజలు. ఆ విధంగా ఓటేయడానికి ఇక్కడ ఏదో కులం పేరు చెప్తేనే ఓటేయరండి. నువ్వు అభివృద్ధి చేస్తావా చెయ్యి, నీ అమ్ముడైతే ఉంటామని తెలంగాణ ప్రజలు రాజకీయంగా చైతన్యంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఈ తెలంగాణ ప్రాంతం అంతా. మరి ఇప్పుడు మీరు కొత్తగా ఈ రోజు రాజకీయ చైతన్యం తెచ్చింది ఒక రకంగా మరలా తెలుగుదేశం పార్టీని ఈ 2 పార్టీలే గెలిపిస్తాయని నేను అంటా. ఈ బీఆర్ఎస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీనే తెలుగుదేశం పార్టీని అధికారంలో కూర్చోబెడతాయి తెలంగాణలో. చూస్తా ఉండండి, రేపు ఎలక్షన్ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నామస్మరణ పీక్స్కి తీసుకుని వెళ్ళకపోతే తెలంగాణలో మీరు చూస్తా ఉండండి, ఆ రోజుల్లో రేవంత్ రెడ్డికి ఎందుకు ఓటేయాలా, కేసీఆర్కి ఎందుకు ఓటేయాలా? అసలు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిండేదే ఎన్టీఆర్ గారు, అసలు బీసీలకు రిజర్వేషన్ తెచ్చినది ఎన్టీఆర్ గారు, మహిళలకు ప్రాధాన్యత కల్పించినది ఎన్టీఆర్ గారు, ఆస్తి హక్కు కల్పించినది ఎన్టీఆర్ గారు, సమాన హక్కు. మళ్ళీ హైదరాబాద్ ఈ రోజు 2 లక్షల అంటే ఈ రోజు రీసెంట్ గా కూడా 3,09,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి దాంట్లో సగానికి సగం పాత్ర తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీనే ఉంది. ఒకప్పుడు ఇదే కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఎంత అంటే జానడంతా గొర్రె తోకంత అని చూపించినటువంటి కేసీఆర్ గారు ఈ రోజు 2,50,000 కోట్లకు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటే అది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమైన ఘట్టం అని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావిస్తారు. మళ్ళీ కేసీఆర్ గారి నుంచి మాట చెప్తారండి. 2009లో మహాకూటమి అని చెప్పి అందరూ కలిశారండి అగెన్స్ట్ కాంగ్రెస్. ఇదే కేసీఆర్ గారు చంద్రబాబు అంటే ఏమనుకున్నారు? సంపద సృష్టించడంలో మహోన్నతుడు. అసలు ఆ రోజు ఆయన ఇచ్చిన ఎలివేషన్స్ అండి, మీకు సింపుల్గా చెప్పాలంటే రాజమౌళి సినిమాలో తన హీరోకి కూడా అలాంటి ఎలివేషన్ ఇవ్వలేడండి, అంత గొప్పగా చెప్పాడు. కానీ అదే మనిషి ఎప్పుడైతే ఆ ఎలక్షన్లో ఓడిపోవడం జరగటం బయటకు వచ్చాడు, మళ్ళీ 2010 నుంచో మొదలుపెట్టేశాడు చంద్రబాబుని తిట్టడం. కానీ ఇదే చంద్రబాబు గారు ఈయన ఓడిపోయి మొన్న హాస్పిటలైజ్ అయితే వెళ్ళి ఎన్నో బూతులు తిట్టిన కేసీఆర్ గారిని ఇంటికి వెళ్ళి పరామర్శించొచ్చాడు. ఈయన మంచితనం అనుకోవాలా లేదా ఇక ఆయన సిగ్గుతో తలదించుకోవాలా? చాలామంది చంద్రబాబు నాయుడు గారివి ఊసరవెల్లి రాజకీయాలు అంటారండి, అవకాశవాద రాజకీయాలు అంటారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి లిఫ్ట్ ఇచ్చారనేది అందరికీ తెలుసు. ఇదే తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులైనా కాంగ్రెస్ పార్టీ నాయకులైనా
పాత తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులైనా వారు ఆర్థికంగా ఇబ్బంది ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి ఎంతమంది అర్థించారండి, నాకు సహాయం చేయండి సార్, ఇబ్బందుల్లో ఉన్నాను, మా కొడుకు పెళ్లి కోసమో కూతురు పెళ్లి కోసమో లేకపోతే చదువుల కోసమో ఇంకో దానికోసమో అప్పులు పెరిగి నేను ఇంకా నాకు సూసైడ్ ఒకటే మార్గం అన్నటువంటి చాలామంది రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సహాయం చేశారా లేదండి తెలంగాణ మరి తెలంగాణ ప్రాంతం అని చూశాడా, లేకపోతే ఇంకో కులం అని చూశాడా, మతం అని చూశాడా, ప్రాంతం పక్క రాష్ట్రాన్ని కూడా చూడండి. ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, దావోస్కి వెళ్ళినా నాకు 2 కళ్ళు 2 రాష్ట్రాలు, అమెరికాకు వెళ్ళినా 2 కళ్ళు 2 రాష్ట్రాలు, ఎక్కడికి వెళ్ళినా సరే రేపు జూలైలో తానాకు వెళ్తున్నారు అక్కడ కూడా ఇదే మాట అనకపోతే చూడండి. సరే చంద్రబాబు గారితో రాయలసీమలోనే పుట్టారు కదా, అదే పౌరుషం అదే ఇది అన్నీ ఉంటాయి కదా, ఈయన మాత్రం ఎందుకు సాత్వికుడు అయ్యాడు? లేకపోతే మనసులో ఉండి చాలామంది సాత్వికుడు అని మీరు అంటున్నారు, ఎందుకో కూడా చెప్తాను ఒక ముక్క. క్లేమోర్ మైన్స్ 24 మైన్స్ పేలినాయండి. నేను అదే అంటున్నా, క్లేమోర్ మైన్స్ పెట్టి ఎన్ని అడుగుల కారు 30 అడుగుల పైన 30 అడుగుల పైకి వెళ్ళింది. మరి కింద పడిన తర్వాత రక్తాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి, బాబు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎక్కడ, బొజ్జల రెడ్డి ఎక్కడ, మా వాడు ఎక్కడ ఉన్నాడు చూడండి అన్నాడు. పద రాజకీయం చేద్దామన్నాడు కార్యకర్తలను చూసుకొని. తాను రక్తపు మడుగులో ఉన్నానని తెలిసి కూడా ఈ మాట నేను చెప్పినది కాదండి, సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఈ మాట. అయ్యో అక్కడ ఉన్న ఎస్పీ గారు చెప్పాడు డైరెక్ట్ ఒక ఇంటర్వ్యూ అన్నారా ఎస్పీ గారు. మరి సాత్వికుడని ఎలా అంటారు అంటే ఇక్కడ ఏదో ఊగేస్తే స్టేజీలు ఎక్కి లేకపోతే అగ్రెసివ్గా కామెంట్స్ చేస్తేనో అంటే రాయలసీమ రివెంజ్ రాజకీయాలు ఎందుకు చెయ్యడినా అని నేను అడిగేది. ఈ రోజు రాయలసీమలో మీరు పత్తికొండలో కర్నూలు జిల్లాలో చూడండి, కేఈ కృష్ణమూర్తి గారికి కోట్ల ఫ్యామిలీకి చాలా పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే వైరం, ఆ రెండింటిని కూడా కలిపడి. ఇటు అనంతపూర్లో జేసీ బ్రదర్స్ కుటుంబం మధ్య పరిటాల కుటుంబం మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే నేపథ్యం ఆ రోజుల్లో. మరి అటు పోస్తే కడప జిల్లాలో జమ్మలమడుగులో చూసాం, ఆయన ఆదినారాయణ రెడ్డి మధ్య అదే రామ్ సుబ్బారెడ్డి మధ్య జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీ గతంలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేది. ఇట్లా చాలా జిల్లాల్లో ఆ యొక్క కుటుంబాల మధ్య ఉండే పోయడంతో కొన్ని వందల కుటుంబాలు బయలైనటువంటి పరిస్థితి. అవును, నిజంగా చంద్రబాబు నాయుడు గారు తన పార్టీని కాపాడుకోవడం కోసమో తన కార్యకర్తలను కాపాడుకోసమే అయితే ఒక మాట అంటే ఇదే పరిటాల రవీంద్ర గారు ఆ రోజు పరిస్థితి ఏందండి. అవును, మరి ఈరోజు కేఈ కృష్ణమూర్తి గారు కలిసిపోయారు, కోట్ల ఫ్యామిలీ కలిసిపోయారు. కర్నూలు జిల్లా అంత ప్రశాంతంగా ఉందండి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక. నిజంగా మనిషి బతకడం కావాలి, బతికిన తర్వాతనే ఆకలి అనేది ఉంటుంది, అభివృద్ధి అనేది ఉంటుంది, సంక్షేమం గురించి ఆలోచన చేస్తారు, ఎదుగుదల గురించి ఆలోచన చేస్తారు. మా ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ ఏ స్థాయిలో ఉందనేది రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఫ్రెండ్సే కదండి. మరి వాళ్ళకి తెలియనటువంటి ఫ్యాక్షనా? ఈరోజు నేను ఒక చిన్న వయసు, నాకు తెలిసి నేను అప్పుడు కూడా పుట్టినాను, వాళ్ళు ఫ్యాక్షన్ చేసే టైంలో నేను కూడా పుట్టిన్నాను. మరి వాళ్ళకి తెలియనటువంటి ఫ్యాక్షనా? వాళ్ళకి తెలియనటువంటి రాజకీయాలు రాజశేఖర రెడ్డి గారికి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారికి కానీ, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, బాంబుల శివారెడ్డి, ఎవరన్నా చూడండి. అంటే మా ప్రాంతంలో ఏంటంటే ఆ రోజుల్లో వెనకబాటుతనము, మెయిన్ వాటర్ సమస్య, అంటే అవగాహనలు ఏమి లేకపోవడం. ఈరోజు వెళ్ళండి రాయలసీమ జిల్లాలకి, ఎక్కడన్నా ఫ్యాక్షన్ ఉందా? ఏదో వ్యక్తిగత కక్షలను ఉద్దేశపూర్వకంగా చేసేవి తప్ప ఎక్కడ ఫ్యాక్షన్ గొడవలు లేవు.